నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మన ముందు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నౌకరాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో రోజుకు ఒక ఘటన జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నాం, కుప్పంలో అతి కిరాతకంగా ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 9 మంది టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి, ఆ అమ్మాయిని గర్భవతి వచ్చిందాక చేసిన తర్వాత అమ్మాయిని ఊరి నుంచి వెలివేశారంట. అదొకటి జరిగింది. అదేవిధంగా నిన్నటి పల్నాడులో రాచరికం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో చంపేస్తామని, నరికేస్తామని ప్లకార్డులు పెట్టుకొని తిరుగుతున్నా సరే ఎవరు ఏం మాట్లాడట్లేదు జనసేన నాయకులని చాలామంది బయట ప్రజల నుంచి వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం ఎక్కువ, ప్రజలు ఎక్కువ, లేకపోతే సినిమాలు ఎక్కువ? మీ మాటల్లో. ఇప్పుడు ఎంతో బంగారు జీవితాన్ని పణంగా పెట్టి బంగారు పళ్ళెంలో కూర్చుని తినేటటువంటి ఒక అడుగులకు మోడుగులు ఎత్తేటటువంటి అనుచరులు ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తికి ప్రజా సమస్యల మీదే కదా ఎక్కువ ధ్యాస ఉండేది. వాస్తవంగా ప్రజలంటేనే ఆయనకి చాలా ఇష్టం. లేకపోతే అలాంటి గొప్ప జీవితాన్ని వదిలేసి ఈ మురికి జీవితంలోకి ఎందుకు అడుగు పెడతాడు? అంటే రాజకీయం అంటే మురికి జీవితం. మురికి కంటే ఇంకా పెద్ద మురికి. ఎందుకంటే నిజాయితీపరుడు రాజకీయాల్లో ఉండకూడదు. ఉంటే వాడు అడ్డుపడతాడని చెప్పి ఈ రాజకీయ దొంగలంతా కలిపి ఆ నిజాయితీపరుడైన ఎవడైనా కానీ రాజకీయాల్లోకి వచ్చి మనుగడ సాధించాలి, పేద ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అంటే వీళ్ళు దోపిడీ దొంగలైనటువంటి ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు దోపిడీ దొంగ, ఛాలెంజ్ చేసి చెప్తున్నా. లేకపోతే ప్రతి ఒక్కరికి 100 కోట్లు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాంటి దొంగలంతా కలిపి రాజకీయం చేస్తున్నటువంటి ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు మనుగడ సాగించడం చాలా కష్టమే. అయినప్పటికీ మొండోడు కాబట్టి ఈవేళ ఈ సమాజంలో ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. వీళ్ళకిలాగా దోపిడీ చేసిన సొమ్ము లేదే, దోసేసిన సొమ్ము లేదే, పెద్ద పెద్ద రాజభవంతులు లేవే, 1000 కోట్ల ఆస్తులు లేవే. మరి ఆయన కష్టపడి సంపాదిస్తేనే ఆయన అనుచరులను కానీ పార్టీని కానీ తన కుటుంబాన్ని కానీ నడుపుకునే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎక్కడా ఎలాంటి స్వార్థం లేనటువంటి వ్యక్తి రాదు. కాబట్టే పని చేసుకుంటున్నాడు, అతను షూటింగ్ చేసుకుంటున్నాడు. ప్రజల పక్షాన ఎప్పుడు 24 గంటలు స్పందిస్తూనే ఉంటాడు. స్పందించలేదు ఎవరన్నారు? ఆ చెట్టుకు కట్టేసి కొట్టేసినప్పుడు దాన్ని స్పందించలేదు కదా. అదే నేను చెప్తున్నా. చెట్టుకు కట్టేసి కొట్టినప్పుడు ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల సహాయంతో పాటు న్యాయం కూడా చేశారు. అంతకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదే. ఆర్థిక సాయం కూడా చేశారు కదా. ఇలాంటి అన్యాయం జరిగింది ఒక ఆడబిడ్డ, కానీ ఆర్థిక సాయం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చూసిన కంపల్సరీ ఉంటుంది. స్పందిస్తూనే ఉన్నారు. నిన్న కూడా అక్కడ ఏదో యాక్సిడెంట్ అయితే తిరుపతిలో పిఠాపురంలో స్పందించారు కదా. అది మీరు చూడలేదేమో. ఇంకో విషయం, ఏదో 10-12 మంది తెలుగుదేశం నాయకులు ఒక అమ్మాయిని దీర్ఘకాలికంగా మానభంగం చేస్తూ కడుపు చేసేసి వెలివేశారని. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మానభంగం చేశారంటే కరెక్టే, ఒకవేళ మానభంగం చేశారేమో అనుకుందాం. ఊరికి బయట వెలేసారేమో అనుకుందాం. కానీ 9 నెలల నుంచి ఇప్పుడు మానభంగం చేయడం ఎన్ని నెలలు మానభంగం చేస్తే గర్భిణీ దాలుస్తుంది? ఒకరోజు వచ్చే పని కాదు కదా. కాబట్టి అది ఎలాంటి ప్రూఫ్ లేనటువంటి ఒక వైఎస్ఆర్సీపీ ఆరోపణ అని చెప్పి నేను అనుకుంటున్నాను. నిజంగా అది జరిగి ఉంటే దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా స్పందిస్తారు. ఆ అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం జరగలే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. అంటే గతంలో ఎప్పుడైతే ఎన్నికలకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు 30,000 అమ్మాయిల మంది మిస్ అయిపోయారు, అసలు రాష్ట్రంలో అమ్మాయిలు కరువైపోతున్నారు, అమ్మాయిలు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, విపరీతమైన కామెంట్ చేశారు. బట్ అదే అమ్మాయిలు ఇంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, మాట్లాడట్లేదు అంటున్నా. ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఈ పని చేస్తున్నామని చెప్పదండి ప్రభుత్వం. ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. చాలామందిని కాపాడారట. ఇది వాస్తవంగా బయటికి రాలేదు. కానీ యాక్చువల్గా పార్లమెంట్లో ఒకటి చెప్పారు, అసలుకి 30,000 అమ్మాయిల మంది మిస్ ఏం కాలేదు, కేవలం ఒక 6,000 మంది మిస్ అయ్యారు. 6,000 మందిలో కూడా ఏపీలో కొంతమంది అమ్మాయిలు మాత్రమే, దేశవ్యాప్తంగా మిస్ అయింది 6,000 మంది అమ్మాయిలు అంట. ఏపీకి సంబంధించిన కొంతమంది మాత్రమే అని పార్లమెంట్లో కూడా చెప్పారు. పార్లమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇట్లా అబద్ధం? కేంద్ర మంత్రి ఒక అతను ఏపీలో 33,000 మంది మిస్ అవ్వడం వాస్తవమే అని చెప్పి అప్పుడు చెప్పారు. బండి సంజయ్ కూడా చెప్పారు కదా. ఏమని? ఇట్లా కేవలం మిస్ అయింది 6,000 మంది అని. ఇక్కడ తెలంగాణలోనో ఆంధ్రాలో? ఓవరాల్ ఇండియాలో 6,000 మంది అయితే 33,000 మంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాదు, వాస్తవంగా అప్పుడు 33,000 మంది మిస్ అవ్వడం వాస్తవమే అని చెప్పి కేంద్ర మంత్రి కూడా అప్పుడు ప్రకటించడం జరిగింది. లేకపోతే ఊరుకుంటారండి? 33,000 మంది అంటే అప్పట్లో ఊరుకోరు కదా. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, 33,000 మంది మిస్ అయ్యారంటున్నారు కదా, ఎక్కడా అని అడుగుతున్నారు కదా. దానికి సమాధానం త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా
అది మాత్రం టేస్ట్ చేయడం జరుగుతుంది. చాలామందిని కాపాడారని చెప్పి తెలుస్తుంది. ఇంకా మా అందరి దృష్టికి రాలేదేమో నాకు తెలిసి. కాపాడారని మీరు చెప్తున్నారు కదా, కాపాడిన వాళ్ళు వచ్చి మీడియా ముఖ్యంగా అవును నేను ఇట్లా మిస్ అయిపోయా, పవన్ కళ్యాణ్ ద్వారా మేము బయటకు వచ్చేసాం, పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ ఒక సూచన చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పట్టుకుని తీసుకొచ్చి కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది. సంవత్సర కాలమే కదా అయింది. పూర్తిగా అన్ని రంగాల మీద ఇప్పుడే పట్టొస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం కూడా ఇప్పుడే పూర్తిగా అన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అన్ని రంగాల మీద పట్టు ఉండేది నాకు అర్థం కాల. ఎందుకంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు గారికి అన్ని రంగాల పట్టు ఉండేది. నేను ఒక విషయం చెప్తానండి తమ్ముడు, మన దేశంలో సర్వనాశనం అయిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రమే. ఎలా చెప్పనా, సంక్షేమం పేరుతో సంక్షేమ పథకాలు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి కడుపు నిండినోళ్ళకి కూడా ఇచ్చాడు. సంక్షేమంలో సగం దోపిడీ అయింది, సగం పేద ప్రజలకు అందింది. అలా చేసి మొత్తం వ్యవస్థలని సర్వనాశనం చేశాడు. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ కూడా నిర్మించలేకపోయాడు, ఎక్కడ కూడా ఏ ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేకపోయాడు. ఏమీ లేదు, యువతకు ఉద్యోగం ఏం లేదు, రవాణా వ్యవస్థ సర్వనాశనం చేశాడు, పంచాయతీ వ్యవస్థను దరిద్రం పట్టించేశాడు. ఎక్కడుంది అసలు? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత పంచాయతీ వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గత 70-80 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వర్గం ఏదైనా ఉందంటే అది గిరిజనులు, చెంచులు, కోయిలు. వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ జీవనం సర్వనాశనంగా అయిపోయి ఆరోగ్యానికి కూడా నోచుకోకుండా, కనీసం ఎవరికైనా ఆరోగ్యం వస్తే డోలీమూతలు తప్ప ఏమీ లేవు. ఇప్పటికీ కూడా 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక మనిషి ఇంత అన్యాయంగా బతుకుతున్నాడని చెప్పి కళ్ళంటే నీళ్ళు తెచ్చుకున్న మనసుతో సాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ గిరిజనుల దగ్గరికి వెళ్ళి ఈ 70 సంవత్సరాల భారత స్వతంత్రంలో ఒక్క నాయకుడు కూడా వెళ్ళలేదు అక్కడికి. ఒక్క నాయకుడు కూడా వాళ్ళ జీవన పరిణామాలు బాగుండాలని ఆలోచించిన ఒక్క నాయకుడు లేడు. ఈయన వెళ్ళి 1000 కోట్లు పైగా రవాణా వ్యవస్థ బాగుపడాలి, మంచినీటి వ్యవస్థ ముందు వాటర్ కూడా కావాలి అని రెండిటికి తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి 1000 కోట్లు సుమారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ వ్యవస్థను పక్కన పెట్టేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు ఉన్నాడా, చచ్చాడా, నెంబర్ అనేవాడు ఉన్నాడా లేడా అని చెప్పి ఊళ్ళలో వాళ్ళ పరువుని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి. పంచాయతీ వ్యవస్థను మొత్తంగా కుక్కర వేళ్లతో పెగిలించి నేల మీద పెట్టి కొట్టేసినోడు ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన పంచాయతీలని ఈరోజు పంచాయతీ వ్యవస్థ అంటే గౌరవప్రదమైన వ్యవస్థ, ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గౌరవప్రదమైన వ్యక్తి ఆ ఊరికి. కాబట్టి పంచాయతీ వ్యవస్థను బాగుపరచాలని పంచాయతీలకు నిధులిచ్చి ప్రతి గ్రామం కూడా బాగుండేలాగా తీర్చిదిద్దుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించబోవడం ఏంటండి? ఆయన శాఖ లేకుండా బయట శాఖల్లో కూడా వేలు పెడుతున్నారు. కొంతమంది స్వార్థంగా ఏడుస్తున్నారు ఈవేళ. ప్రతి శాఖలో కూడా వేలు పెట్టి ఇప్పుడు హోంమంత్రి చేయవలసిన పనుల్లో కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది, నువ్వు వెళ్ళి తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళని చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. నువ్వు వర్కులో అలసత్వం వహిస్తే ఆ బాధ్యత నేను తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రతి మంత్రిని బెదిరిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేయకపోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగాల్లో ముందే ఉంటున్నాడు, అన్ని కష్టాల్లో కూడా ఆదుకుంటున్నాడు. ఇంకేం చేయాలి ఆయన? అంటే పంచాయతీ వ్యవస్థ మొత్తం కూలిపోయిందని మీరు ఇందాక అన్నారు కదా. సో పంచాయతీ వ్యవస్థలోని సచివాలయాలు నెంబర్ 1 ఉన్నాయి కదా. ఏ సచివాలయాలు? అన్ని సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అన్నీ ఉన్నాయండి. కాదని ఎవరు అన్నారు? నెంబర్ 1 వ్యవస్థ కదా అది. ఏ నెంబర్ 1 వ్యవస్థ? గ్రామ సచివాలయాలు. అవును, ఈయన నిర్మించినాయండి. అందరూ అప్పుడెప్పుడో నిర్మించినవి ఉన్నాయి, ఈయన కొన్ని నిర్మించినవి ఉన్నాయి. మరి నిర్మించిన తర్వాత కదా అవి అభివృద్ధి అయిపోతుందా? ఊరు అభివృద్ధి చెందాలండి. పంచాయతీ బిల్డింగ్ కాదు మనకి అభివృద్ధి చెందాలి, గ్రామం అభివృద్ధి చెందాలి. గతంలో ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా సరే, ఒక ఆధార్ కార్డు కావాలన్నా సరే, లేదా ఒక తమ్ము ఇంప్రెషన్ కావాలన్నా సరే ఎంఆర్ ఆఫీస్కో లేకపోతే మీ సేవకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయంకి వెళ్తున్నారు. గతంలో అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగింది. అవును, పెట్టాడు ఆయన. ఇప్పుడు కాలం మారే కొలది కూడా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చెందుతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేసిన పని ఈ ముఖ్యమంత్రి చేయాలని లేదు కదా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఇది పెట్టాడు, మన ఊళ్ళో ఉన్నటువంటి కుర్రోళ్ళని పెట్టి వాలంటీర్లను పెట్టి చేయించాడు. ఇప్పుడు వీళ్ళని తీసేసి ప్రభుత్వ వ్యవస్థలతో ఆ పని చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. కాలం మారుతున్న కొద్దీ ప్రతి వ్యవస్థలో కూడా బెటర్మెంట్ వస్తూ ఉంటుంది. కాబట్టి అప్పుడు రాజశేఖర రెడ్డి చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాలని చేయడు కదా. జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఇప్పుడు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఎవరు మెరుగుదల ప్రకారం, ఎవరు ఆలోచనల ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ ప్రజలకు మెరుగైన
పరిపాలన అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి చేసింది ఆయనకే ఎందుకు ఆపాదించాలి? నెక్స్ట్ చేసిన ఈయనకి ఆపాదిద్దామా? జగన్మోహన్ రెడ్డిని వదిలేద్దామా? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత నేను వచ్చాను. జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థలో బాగానే పనిచేశాడని చెప్పుకుంటున్నాం కదా ఇవాళ. కాబట్టి ఇప్పుడు ఎవరు చేసిన పని వాళ్ళకే ఉంటుంది, ఎవరు చేసిన కర్మ వాడికే వస్తుంది. పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ నేను గౌరవప్రదమైన గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్స్ కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా మరుగున పడిచేసి ఓన్లీ కేవలం వాలంటీర్లతో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పంచాయతీ వ్యవస్థే ఇంతకుముందు చూసేది. కొంచెం ఈయన చేసే వచ్చిన తర్వాత. కానీ వీళ్ళ గౌరవానికి భంగం కలిగిందా లేదా? అక్కడ వీళ్ళతో కూడా చేపించచ్చు. గౌరవానికి భంగం కలిగింది కదా. వీధి లైట్లు వేయించాలన్నా కూడా నిధులు లేవు. పంచాయతీ వ్యవస్థగా నిధులు లేకుండా చేసాడు. అలా మరుగున పడిపోయింది పంచాయతీ. చాలా ఇబ్బందులు పడ్డారు, మీకు తెలియదు. వాస్తవంగా ఇంకొక గొప్ప రహస్యం చెప్తాను. మనం ఇక్కడ ఏసీ బిగించుకున్నాం. మనకి ఏసీ బిగించుకున్న ఒక నెలకైనా బిల్లు వస్తుంది? ఇప్పుడు ఏసీ బిగించుకున్నావు అబ్బా, కాల్చుకున్నావు కరెంటు, ఒక నెలకే కదా. ఆంధ్రప్రదేశ్లో ఏసీ బిగిస్తే ఏంటో తెలుసు? ఓవర్లోడ్ అంటే ఏసీ బిగించినందుకు కానీ 3,500 రూపాయలు కట్టించుకున్నారు. నేను కట్టాను 3,500 రూపాయలు. అంటే ఏసీ మా అమ్మగారికి, అంటే ఎంత అన్యాయమైన పరిపాలన. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా నీకు. మా అమ్మగారికి ఎండాకాలం వచ్చింది, మా అమ్మ కొంచెం వృద్ధాప్యంలో ఉంది, ఏసీ బిగిద్దామని ఇంటికి ఏసీ బిగించాను. ఏసీ బిగించిన నెల తర్వాత కదా బిల్లు వస్తుంది. అలా కాకుండా ఓవర్లోడ్ అనేసి అక్కడ ఉన్నటువంటి కరెంట్ వాళ్ళు వచ్చి ఓవర్లోడ్ పడుతుంది కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన బిల్లు ఆపాదించాడు జగన్మోహన్ రెడ్డి. 3,500 కట్టమన్నారు. చెప్పండి ఆయన పరిపాలన ఎలా ఉందో? చెత్త పన్ను వేసాడు. ఇప్పుడు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి కొన్ని వర్గాలకి న్యాయం చేశారు, కొన్ని అన్యాయం చేశాడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డిని వేళ అందరూ నమ్మల. ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు, నాకు 3 పిల్లలు. నాది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక కుగ్రామం, సత్యవరం గ్రామం. 3 పిల్లలు చదువుకున్నారు. నాకు ఉద్యోగాలు ఎక్కడ ఉండాలని కోరుకుంటాను నేను? మన చుట్టుపక్కల వైజాగ్లోనో, రాజమండ్రిలోనో, కాకినాడలోనో ఉద్యోగం వస్తే నా పిల్లలు వారానికి 2 రోజులు నా ఇంట్లో ఉంటారు, నా ఊర్లో నా ఇంట్లో ఉంటారు. అదే హైదరాబాదు లేకపోతే బొంబాయి, కలకత్తా పోతే సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాడు? వారం రావడానికి కుదరదు. సంవత్సరానికి ఏదో 2 రోజులు 3 రోజులు వచ్చి పోతుంటాడు. అది నేను కోరుకుంటానా? నాకు అభివృద్ధి ఏం కావాలి? నేను అభివృద్ధి చెందడం మేము అవసరం ఉండదు. నా బిడ్డల భవిష్యత్తు కావాలని ఏ కుటుంబ పెద్ద అయినా బిడ్డల భవిష్యత్తు కావాలని కోరుకుంటాడు. ఆ బిడ్డల భవిష్యత్తుని గాలికి వదిలేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వేళ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇతను ఒకవేళ వెళ్ళిపోతున్నాడనే కదా ఓడగొట్టింది, కాదంటారా? ఓకే, ఓటమి నిజమేనా కాదా? ఇప్పుడు ఆయన మంచిగా చేసే ఒక వర్గానికి, కొన్ని వర్గాలకి ఆయన ఏం ఫ్రాడ్ చేశాడని మేము చెప్పం. కానీ కొన్ని సంక్షేమం పేరుతో వెళ్ళిపోయి అభివృద్ధిని వదిలేసిన మాట వాస్తవం కదా? వాస్తవం కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇప్పుడు కూడా ఉద్యోగాలు లేవు. వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేస్తారో, 10 సంవత్సరాలు చేస్తారో, 20 సంవత్సరాలు అవుతారో తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం కావాలంటే ఇంకో 10 సంవత్సరాలు పోవాల్సిందే కదా. ఆయన పునాది ఎత్తే ఆయన పడగొట్టుకుంటూ వచ్చాడు. ఇంకేముంటాయి? మళ్ళీ పునాదులు వేయాలి, మళ్ళీ ఆయన వస్తే ఆయన పడగొడతాడు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? పిల్లల భవిష్యత్తు ఏముంటుంది? కాబట్టే జగన్మోహన్ రెడ్డిని మాలాంటి వాళ్ళు ఎదిరించడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.